అబీగయలు గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చదివిస్తాను రండి. 1 సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనము. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగిన, 2 సౌందర్యము కలిగిన స్త్రీ. 2 విషయాలు రాయబడినాయి. బెత్షెబా గురించి రాసినప్పుడు ఆమె బహు సౌందర్యము కలిగిన స్త్రీ అని మాత్రమే ఉంది, కానీ సుబుద్ధి కలిగిన స్త్రీ అక్కడ లేదు. కానీ ఇక్కడ ఉంది. మరియ గురించి రాయబడినప్పుడు ఆమె కన్యక అనుంది. రిబ్కా గురించి రాయబడినప్పుడు రిబ్కా చక్కనిది, ఆమె కన్యక. ఆమెను ఏ పురుషుడు కూడలేదు. యోబు గురించి రాయబడినప్పుడు అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. దానియేలు గురించి రాయబడినప్పుడు అతడు దేవునికి బహు ప్రియుడు. ఈ పాపం చేయక మునుపు దావీదు గురించి మొదట్లో రాయబడింది ఏమిటండి? అతడు యెహోవా హృదయానుసారుడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఏమని రాయబడింది? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను వంటి వాడు మరొకడు లేడు. మోషే గురించి ఏం రాయబడి ఉంది? భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. సో అనగా మనం ఏం చూస్తున్నాం? పురుషుల గురించి కానీ స్త్రీల గురించి కానీ ప్రముఖమైనటువంటి వారి క్యారెక్టర్స్ గురించి మనం చదువుతున్నప్పుడు వారు కలిగి ఉన్నటువంటి ఉన్నత విలువలు ఏమిటో లిఖించబడినాయి. అబీగయలు గురించి మనం చూస్తున్నాం. ఆమె సుబుద్ధి అంటే అర్థం ఏమిటి? మంచి బుద్ధి కలిగిన స్త్రీ. అది గుణవతి అయిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి, అందమైన స్త్రీ, అద్భుతమైన ఆత్మీయ స్త్రీ. బెత్షెబా గురించి చూసినప్పుడు ఆమె క్యారెక్టర్ గురించి లేదు అక్కడ. ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి, ఆమె గుణం గురించి మాత్రం లేదు. ఒకటే ఉంది, ఏమిటంటే చెప్పండి ఏమిటో? బహు అందమైన స్త్రీ అని మాత్రమే ఉంది అక్కడ. సరే, అబీగయలు భర్త ఎవరు? నాబాలు ఏమిటట? ఆ తర్వాత చూడండి, 3వ వచనం కంటిన్యూ చేస్తున్నాను. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఇప్పుడు నాబాలు గురించి మాట్లాడుతూ వాస్తవంగా నాబాలు ఆస్తిపరుడు, కానీ అతని గుణమును చూసారా? అతని పనులను బట్టి, అతని క్రియలను బట్టి చూడగా మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఎవరి సంతతి వాడట? కాలేబు సంతతి వాడు. 2వ వచనం, కర్మేలులోని మయోనా నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. కొన్ని విలువైన విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ తను వ్యవహరించిన విధానం మరొక పురుషుడు పాపం చేయడానికి ఎలా ప్రోత్సాహాన్నిచ్చిందో, ఒక స్త్రీ నీతి కలిగిన వ్యవహరించిన విధానం తప్పు చేయబోతున్నటువంటి ఒక పురుషుడిని ఎలా కాపాడిందో చెప్పాలని ఆశపడుతున్నాను. సరే, ఈ నాబాలు ఉన్నాడు కదా, ఎవరి సంతానం? కాలేబు ఏం కోరుకున్నాడు? హెబ్రోన్ను కోరుకున్నాడు. కాలేబు సంతానం అయినటువంటి నాబాలు ఆస్తి కలిగి ఉన్నాడు. ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారు? ఎప్పుడు మాట్లాడరే? కాలేబు దగ్గర నుంచి వచ్చింది. కాలేబు సంతానం ఆస్తి అయితే వచ్చింది, కానీ నాబాలుకి ఆత్మీయత మాత్రం రాలా. అది నేను చెప్పాలనుకుంటున్నా. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఆస్తి కాదు మనం పొందుకోవాల్సింది, ఆత్మీయత. నాన్న ప్రార్థనాపరుడా, నువ్వు ప్రార్థనాపరుడు కావాలి. అమ్మ నీతిమంతురాలా, అమ్మ చెల్లె నీ తల్లి వల్ల నువ్వు నీతిమంతురాలు కావాలి. అమ్మ ఇచ్చిన ఇల్లు కావాలి, నాన్న ఇచ్చిన ఇల్లు కావాలి, కానీ వాళ్ళ ఆత్మీయత మనకొద్దు, వాళ్ళు విశ్వసించిన విశ్వాసం మనకొద్దు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆదర్శప్రాయమైన జీవితం మనకొద్దు. మరేం కావాలి? ఆస్తి ఉంటే చాలు. నాబాలు పనికి మాలినవాడు, దుర్మార్గుడు. తన పితరుడైనటువంటి కాలేబు యొక్క ఆస్తిని స్వతంత్రించుకున్నాడు, కానీ కాలేబు వంటి విశ్వాసం మాత్రం స్వతంత్రించుకోలా. మొరటివాడట, దుర్మార్గుడట. మరి దుర్మార్గుడిని
అబీగేలు ఎందుకు పెళ్లి చేసుకుంది? దీనికి కొంతమంది భక్తులు, బైబిల్ పండితులు చెప్పింది ఏమిటంటే, అబీగేలు యొక్క తండ్రి నాబాలు ఆస్తిని చూసి అబీగేయుల్ని కట్టబెట్టేశాడు. ఆస్తి ఉంది కదా, కూతురు సుఖంగా ఉంటుందిలే, ఆస్తి ఉంది కదా, కూతురు సౌఖ్యంగా ఉంటుందిలే అని చెప్పి బహుశా ఆస్తిని చూసి అబీగేయుల్ని ఈ నాబాలుకు ఇచ్చి కట్టబెట్టేసి ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం. అబ్బాయి తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, కానీ కొంతమంది ఆస్తిని చూసి అమ్మాయిని తీసుకెళ్ళి కట్టబెట్టేస్తున్నారు. తల్లులు, తండ్రులు, క్యాష్ని కాదు మీరు చూడాల్సిందే, కలర్ కాదు మీరు చూడాల్సిందే, క్యారెక్టర్ని చూడండి. అబీగేలు జీవితం వాస్తవంగా నాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? నాబాలు లాంటి దుర్మార్గుడు, ఆస్తిపరుడే కానీ, కాలేబు సంతతే కానీ సాధారణంగా పెళ్లి చేసుకునే టైంలో ఏం చేస్తారంటే, ఎవరు అబ్బాయో తెలుసా మీకు? ఫలానా వాళ్ళ అబ్బాయి అండి. ఎవరి వంశమో తెలుసా మీకు? వాళ్ళ తాత ఎవరో తెలుసా అండి అని చెప్పి తాతగారి గొప్పతనం చెప్పి, తండ్రికి ఉన్నటువంటి గొప్పతనం చెప్పి, చెట్టు పేరు చెప్పి ఏమమ్మేస్తారండి? ఈ కొడుకుని అమ్మేస్తారు. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? తాత పేరు, ముత్తాత పేరు, తండ్రి పేరు, కులం పేరు, ఆస్తి పేరు చెప్పి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయకండి. కొన్ని సందర్భాలు అందరికి వచ్చి, అయ్యా మా అబ్బాయి తాగుబోతాడు అయ్యా, దుర్మార్గుడు అయ్యా, దయచేసి ప్రార్థన చేయండి, కనీసం పెళ్ళన్నా చేస్తే వాడు బాగుపడతాడు, మంచి అమ్మాయి దొరుకులాగున. ఎవడికట? తాగుబోతుడట, దుర్మార్గుడట, వీడికి ఏం కావాలి? మంచి అమ్మాయి దొరుకులాగున ప్రార్థన చేయ్యా అంటే ఖచ్చితంగా చెప్పేస్తా, అమ్మ వాడికి పెళ్లి చేయి, మాకు పెళ్లి సంబంధాలు చూడమాకు. ఎందుకని? వాడు దుర్మార్గుడు అంటున్నావు, తాగుబోతుడు అంటున్నావు. అలాంటి తాగుబోతుడికి దుర్మార్గుడు తీసుకొచ్చి ఒక మంచి అమ్మాయిని ఇచ్చి కట్టుబెట్టి పెళ్లి చేద్దామంటున్నావు. జీవితం నాశనం అయిపోతుంది కదమ్మా. నీ కొడుకు ఏదో బాగుండాలని చెప్పేసి బాగున్నటువంటి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తావు? మరి ఏం చేయమంటావయ్యా? నీ కొడుకు ముందు బాగుపడాలి, దానికోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నీ కొడుకు బాగుపడకుండా, తాగు నుంచి బయటపడకుండా, వాడు కలిగి ఉన్న అపవిత్రమైన అలవాటుల నుంచి బయటపడకుండా, వాటన్నిటిని దాపెట్టేసి ఆస్తిని మాత్రం చూపించేసి కొనుక్కున్న సర్టిఫికెట్ గురించి మాట్లాడి, వాడు బీటెక్ చేయలేదు, ఎంబీఏ చేయలేదు, కేవలం సర్టిఫికెట్ కొనేశారు అంతే. ఇతర రాష్ట్రానికి పంపించారు, మా అబ్బాయి మహారాష్ట్రలో చదువుతున్నాడు, లేకపోతే కర్ణాటకలో చదువుతున్నాడు, లేకపోతే పలానా చోట వాడు చదువుతున్నాడు అది ఎవడో తెలియదు. అమెరికాలో చదివాడు, వాడు అమెరికాలో చదివాడో తిరిగాడో తన్నులు తిన్నాడు ఎవడో తెలియదు. కొనుక్కున్న సర్టిఫికేట్ చూపించేసి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేసే దుర్మార్గులు ఎంతమంది లేరు? వాస్తవం చెప్పాలంటే అబీగేలు యొక్క జీవితం అలాగే. నాబాలు లాంటి దుర్మార్గుడిని పెళ్లి చేసుకున్నాం, సుఖపడింది లేదు.